ఇంటి నివారణకు భాగంగా ఈరోజు థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్కు ముద్ర ఏంటి? థైరాయిడ్కు మన ఇంట్లో చేసుకునే నివారణలు ఏంటి? మొట్టమొదటిగా ముద్ర. ముద్ర ఎలా చేయాలి? శంఖ ముద్ర. ఓకే, శంఖ ముద్ర ఒక 40 నుంచి 50 నిమిషాలు చేయాలి ప్రతిరోజు, పొద్దున సాయంత్రం చూసుకోండి. ఇది ఉందా? ఇది ఈ యొక్క కుడి చెయ్యి, కుడి కుడి హస్తము. దాంట్లో ఈ ఎడమ ఈ బొటన వేలు ఉంది కదా, కుడి బొటన వేలు మొదటి భాగంలో టచ్ చేయాలి. చూడండి, ఇలా టచ్ చేయాలి. ఇలా టచ్ చేసి అన్ని వేలు ఇట్లా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి చూపుడు వేలును మన యొక్క కుడి చేతి బొటన వేలు టచ్ చేసి మిగతా అన్ని వేలు కూడా సపోర్ట్గా పెట్టండి. ఇట్లా సపోర్ట్గా ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇలాగనే తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. పొడిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది శంఖ ముద్ర. శంఖ ముద్రను కనీసం అంటే కనుక ఒక 50 నిమిషాలు కూర్చున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే అతి తొందరగానే మీకు ఈ యొక్క థైరాయిడ్ వెళ్ళిపోతుంది. ఓకే, పొద్దున సాయంత్రం అట్లీస్ట్ 2 సార్లు లేదా ఒక్కసారైనా 50 నిమిషాలు అలాగనే ప్రాక్టీస్ చేస్తూ పోతే అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఈ ప్రాణంతో చేయండి. దీని తర్వాత 10 నిమిషాలు ప్రాణంతో మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ కుడి చేయి హస్తంలో ఈ బొటన వేలు మొదటి భాగంలో ఈ యొక్క ఎడమ చేయి బొటన వేలు టచ్ కావాలి పోయి కరెక్ట్గా. ఇక్కడే పాయింట్ ఉండేది, థైరాయిడ్ పాయింట్ ఉంది అక్కడ. దాన్ని మనం ఇట్లా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఈ యొక్క కుడి చేయి బొటన వేలుని ఎడమ చేయి యొక్క చూపుడు వేలు టచ్ కొనలు, ఈ 2 కొనలు టచ్ చేస్తాం. తర్వాత ఈ వేలు ఇలా ఉంటాయి. దీన్ని మనం శంఖ ముద్ర అంటాం. ఏమంటాం? శంఖ ముద్ర. దయచేసి గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్కు అద్భుతమైన ముద్ర. అతి తొందరలో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది థైరాయిడ్ ముద్ర. ఇలా పెట్టుకోండి. ఓకే, రైట్. ఈ థైరాయిడ్కి మనం ఇంట్లో చేసుకునే నివారణలు ఏంటి? ఏ నివారణ చేస్తే మనం తొందరగా బయట రావచ్చు? సో మిత్రులారా, ఈ యొక్క థైరాయిడ్ అనేటువంటిది వచ్చేదానికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేది ఉండదు, వర్క్ చేసేది ఉండదు, ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్ తినడము కదా, తర్వాత ఈ యొక్క మైదా, డాల్డా, తర్వాత ఇలాంటివి ఎక్కువగా తినడము, తర్వాత హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ మిత్రులారా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత సరైన సమయంలో సరిగా నిద్రపోకపోవడము, ఇలాంటి రకరకాల కారణాల నుంచి ఈ యొక్క థైరాయిడ్ వచ్చిందంటే ఒబెసిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ దీనికి ఏం చేయాలంటే ప్రతిరోజు మనం చేయాల్సింది, సో కొన్ని చర్యలు ఉన్నాయి. సహజమైనటువంటి జీవనశైలి నడుచుకోవాలి. అదేంటంటే ప్రతిరోజు తల స్నానం చేయడము, అంటే తినే కంటే ముందు ఖచ్చితంగా స్నానం చేసి తినడము. ఓకే, తర్వాత నీరును కొద్దిగా వేడి చేసి దాన్ని కొద్దిగా ఫిల్టర్ చేసుకొని వేడి చేశాక, సో చల్లగా అయ్యాక దాన్ని తీసుకెళ్ళి ఆ నీటిని ఏం చేయాలి? కాపర్ వెజర్లో వేయాలి. అంటే రాగి పాత్రలో వేసేయాలి. రాగి పాత్రలో పెట్టుకోవాలి, లేదా స్టీల్ పాత్రలో పెట్టుకొని దాంట్లో రాగి యొక్క ప్లేట్ దాంట్లో దించాలి. ఆ నీరుని ఒక రోజు రాత్రి అంతా పెట్టి నెక్స్ట్ రోజు పొద్దున్నే మీరు దాన్ని వాడుకుంటూ పోతే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎవరికి? థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. తర్వాత రాత్రి డిన్నరు చాలా వీలైనంత వరకు మనము ఈ యొక్క ఇవి మన వెజిటబుల్స్ అంటే సలాడ్ లాగా తినండి. లేదంటే రాత్రి సాధ్యమైనంత వరకు చాలా లైట్ ఫుడ్ తినాలి. ఎవరు? థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకేదైనా ఇక్కడ నెక్ దగ్గర అంటే ఈ మెడ భాగంలో ఇక్కడ ఏదైనా థైరాయిడ్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే రాత్రిపూటలో ఈ యొక్క పుట్టమన్ను దొరుకుతుంది. పుట్టమన్ను నీటిలో కలిపి దాన్ని ఇట్లా మనం ఈ గొంతుకు రాసుకుంటే, మనకు నైట్ పడుకునే ముందు గొంతుకు రాసుకుంటే ఈ మెడ దగ్గర అయ్యేటువంటి ఇబ్బంది ఏమనంటే ఈ మన థైరాయిడ్ వల్ల ఇబ్బంది ఏదైనా ఉంటే ఆ ఇబ్బందిని మనం తొలగించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం తినే ఆహారంలో సాధ్యమైనంత వరకు సో ఈ యొక్క తక్కువ సాల్టు, సో అది అంటే సాల్ట్ కొద్దిగా సాల్ట్ తర్వాత పెప్పరు, సాల్ట్ తర్వాత ఈ మిరియాలు ఉంటాయి కదా, ఇవి కొద్దిగా ఎక్కువనే యూజ్ చేయమని చెప్తారు. ఓకే, ఎక్కువనే యూజ్ చేస్తే మీకు ఫలితం బాగుంటుంది అని. అంటే ఈ సాల్ట్ పెప్పరు మంచిది అని. ఇది మనం సహజంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తర్వాత ఇంట్లో చేసే నివారణ ఎలా ఉంటాయంటే ప్రతిరోజు పొద్దున్నే పరిగడుపున ఏం చేయాలంటే 1 కప్పు తులసి కషాయం తాగాలి. ఓకే, రెండోది. ఇంకోటి 1 కప్పు వాటర్ తీసుకొని 3 కప్పుల గోఆర్క్ ఉంది కదా, అది వేసుకొని కలుపుకొని దాన్ని మధ్యాహ్నం మీల్స్ కంటే ముందు ఒక 1 అవర్ అట్లా ముందు తాగాలి. ఇది సో అది ఒక అద్భుతమైన పరిహారం. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే 1 కప్పు వాటర్ తీసుకొని 1/2 స్పూన్ యొక్క టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, తర్వాత ఇంకొక 1 స్పూను తేనె తీసుకొని ఈ 3 కలుపుకొని నైట్ 8 గంటల సమయంలో
తాగి తర్వాత ఒక 9-10కి ఇది చేస్తే నిద్రపోతే అద్భుతమైన ఫలితం వస్తుంది. 1 కప్పు నీరు, ఒక హాఫ్ స్పూన్ మాత్రం పసుపు, 1 స్పూను తేనె, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి మనము తాగాలి. ఈ కప్ నీరంటే హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రీట్మెంట్లో 3 చెప్పాను. ఏది ఈ యొక్క థైరాయిడ్కి. ఈ మూడింటిని మీరు కంటిన్యూ చేసుకోండి. మనకు థైరాయిడ్ తగ్గేంత వరకు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అద్భుతంగా మనకు ఫలితం ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాలన్నీ కూడా మనము థైరాయిడ్ కోసం పాటించి అతి తొందరగా తగ్గించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు విన్నందుకు, మీరందరూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.